గురువారం జిల్లా కేంద్రంలోని వాసవి గార్డెన్లో శ్రీనిధి బాలికల జూనియర్ కళాశాల ఫేర్వెల్ డేతో పాటు జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఏకైక శ్రీనిధి బాలికల ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉండడం అభినందనీయమని, సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, మహిళల భద్రత కోసం షీ టీం ఏర్పాటు, గురుకుల విద్యాలయాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని, మంచి నడవడికను అలవర్చుకుని గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఐలినేని సాగర్ రావు, సంతోష్ రావు, మల్లాలరావు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. క్యాన్వాసింగ్ జరుగుతుంటే గణేష్ మహారాజ్ వస్తాడా, బీకామ్ చదువుతుంటే తల్లి గుర్తుకొస్తుందా, మాటి జారిపోతే తిరిగి వెనక్కి వస్తుందా, సిస్టమ్ గట్టిగుంటే లంచకుండా వస్తారా, పర పర పాడుతుంటే కమలాసన్ వస్తాడా.
ఇప్పుడే చెప్పినట్టు మీరందరూ కూడా బాలికలు. టుడే యు ఆర్ ఇన్ గర్ల్స్ కాలేజ్, టుమారో గోయింగ్ టు ఉమెన్స్ కాలేజ్, అంతే కదా, రేపటికి వస్తుంది. సో మరి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. గర్ల్స్ నుంచి ఉమెన్ అయితే ఇంకో 1 year అవుతుంది, ఫ్యూ మంత్స్ రా. సో ఈ టీనేజ్, ఈ టర్నింగ్ పాయింట్లో మరొకటి ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలని ఆలోచించినా కానీ 10th తర్వాత ఒక స్టెప్ ఎట్లునో రేపటి నాడు ఇంటర్ తర్వాత మళ్ళొక స్టెప్. మరి ఈ కొన్ని నెలలు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మంచిగా ప్రిపేర్ అయ్యి, ఇంతకుముందే చెప్పాను రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా ఈ కాలేజ్ నుంచి వచ్చినాయని. ఈ కాలేజ్కు అంతటి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఆ విద్యార్థులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు. అదేవిధంగా అధ్యాపక ఈ మేనేజ్మెంట్ బృందానికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు కూడా అదే కోవలో బాగా చదివి మంచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలి. దాంతోపాటుగా మంచి కల్చరల్ కానీ స్పోర్ట్స్లో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా బ్రహ్మాండంగా రాణించాలి. ఇంతకుముందే ఎస్కేఆర్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ చదివిన కార్యక్రమం ఇచ్చాను. యువత రంగం అని చెప్పి కార్యక్రమం నడుపుతాను. ఇలానే అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి అన్ని ఆటపాట ప్రోగ్రాం పెట్టారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు ఉన్నదని వెళ్ళొచ్చిన దెర్ వాజ్ అ స్కిట్ అంటే ఒక
ప్రోగ్రామ్ ఉంది. దీని మీద ఈ మొబైల్ ఫోన్ తోటి సోషల్ మీడియాతో జరుగుతున్న నష్టం మీద అమ్మాయిలు ఆట పాటతో ఒక స్టేట్ పెట్టారు, ఒక ప్రోగ్రామ్ పెట్టారు. మరి ఒక శ్రీనిధి బాలికల కాలేజ్ అంటే మొత్తం జగిత్యాల జిల్లాలోనే వన్ అండ్ ఓన్లీ ప్రైవేట్ గర్ల్స్ కాలేజ్, మరి ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ కింద నేను భావిస్తాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరూ తెలుసు, కేసీఆర్ గారు మహిళల పట్లనే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, ఆడపిల్లల పట్ల మరీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే స్కూల్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ కోసం కిట్స్ ఇస్తూ ఉన్నారు. అవన్నీ డీటెయిల్గా చెప్పాల్సిన మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఊళ్ళో చదివేవాళ్ళు వాళ్ళ సేఫ్టీ కోసం కిట్స్ అవన్నీ కూడా మంచి. ఆ తర్వాత మీరు కాలేజీలకు వస్తే ఎవరైనా పిల్లలు ఈవి టీచింగ్ చేయకుండా పోటీలో రాకుండా షీ టీమ్స్ పెట్టి అరికట్టడం, ఆ తర్వాత చదువులలో ప్రోత్సహించడం, పెళ్ళిళ్ళు అయితే ప్రోత్సహించడం, పిల్లలు గణితంలో ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మహిళల కోసం మన ప్రభుత్వం చేస్తాం. అంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది. ఏ ఇంటికైనా కానీ ఇంటికి దీపం వెళ్ళాలని మీరు రేపటి నాడు పెద్ద దూరం లేదు, మీరు అందరూ కూడా 17-8 ఇయర్స్కి వస్తారు, 16 నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఉంటారు. రేపటి నాడు ఒక ఇల్లును కూడా మొత్తం కాపాడాల్సిన బాధ్యత మీకుంది, కుటుంబాన్ని. అదేవిధంగా సమాజంలో అత్యున్నత స్థానంలోకి వెళ్ళి, అత్యున్నత స్థానం మాకు తెలియని కాదు, ఉదాహరణ చెప్పుకుంటే ప్రధానమంత్రులు ఎంతోమంది ప్రపంచంలో బ్రహ్మాండంగా మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటే మహిళలే ఉన్నారు. సో ఒక హౌస్ వైఫ్ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా మీరు ఎదిగి మంచిగా రాణించే అవకాశం ఉంది. కాబట్టి ఈ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఈ ఇంటర్మీడియట్లో మీకు మీ టీచర్స్ చెప్పే ప్రతి విషయాన్ని కానీ, ఇంట్లో తల్లిదండ్రులు పెద్దలు చెప్పే ప్రతి విషయాన్ని మంచిని ఆచరించి మీరందరూ కూడా భవిష్యత్తులో పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచిన శ్రీనిధి మేనేజ్మెంట్కు అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.